గుమగుమలాడే మటన్ కర్రీ రెడీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దివ్య కుకింగ్ ఛానల్. నా స్టైల్‌లో నేను మటన్ కర్రీ ఎలా చేశానో ఇప్పుడు చూడండి. ఫస్ట్ నాకు ఒక డౌట్ క్లియర్ చేయండి. ఫస్ట్ మటన్ వాష్ చేయాలా వద్దా? దాన్ని మంచిగా కడగాలా వద్దా? ఎందుకంటే మా ఊర్లో మా సైడ్ ఏమంటారంటే కడిగితే టేస్ట్ పోతుంది అంటారు. కానీ నేనైతే వాష్ ఏస్తా ఫ్రెండ్స్, ఎందుకంటే నాకు నచ్చదు. ఫస్ట్ నాకు కావాల్సినవన్నీ నేను తీసుకున్నాను. ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను. తర్వాత మటన్ని మంచిగా వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి నేను కుక్కర్లో వండుతున్నాను. కుక్కర్ పెట్టుకొని అందులో కావాల్సిన నూనె ఎంత వేసుకొని ఒక 3 ఆర్ 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, తర్వాత మనకి బగారాకు, లవంగాలు, దాల్చిన చెక్క కొంచెం వేసుకోండి. తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని కొంచెం కలపండి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక పుదీనా అనేది వేసుకోండి. వేసుకున్న తర్వాత మంచిగా ఫ్రై అయితేనే, ఆనియన్స్ మంచిగా ఫ్రై అయితేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి మళ్ళీ కలిపి, ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. ఒకసారి కలిపిన తర్వాత ఇప్పుడు మనం వాష్ చేసిన మటన్ అనేది వేసుకోండి. మటన్ అనేది ఆయిల్‌లో కుక్ అవుతేనే స్మెల్ రాకుండా ఉంటుంది ఫ్రెండ్స్. అందుకే నేను ఒక 5 మినిట్స్ అట్లా ఆయిల్‌లోనే ఉంచేసేదాన్ని. మంచిగా పసుపు వేసి మంచిగా కలిపేసి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్. అప్పుడు స్మెల్ అనేది మనకు అస్సలు రాదు ఫ్రెండ్స్. మీరు ఒకసారి ట్రై చేయండి ఇలా. మీకు ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నా స్టైల్‌లో మటన్ కర్రీ ఎలా ఉంది కూడా మీరు చెప్పండి నాకు కామెంట్ సెక్షన్‌లో. అన్నట్టు మీకు మటన్ అనేది ఎంతమందికి ఇష్టమో, నాకైతే ఇప్పుడు ఈ మధ్యలో నేను తింటున్నా ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు అసలు ఫస్ట్ నుంచి మటన్ అనేది ఇష్టం ఉండదు. కానీ ఒక డెలివరీ అయినప్పటి నుంచి నేను తింటున్నా దీన్ని. సో నాకు ఓకే, బాగా అనిపిస్తుంది అని చెప్పేసి మా హస్బెండ్ ఏం చేస్తాడంటే సండే మటన్ కంపల్సరీ తీసుకొస్తాడు. ఇలా నేను ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా చేసుకుంటూ ఉంటాను. ఇలా ఈ స్టైల్ ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ అయిపోయినాక ఇట్లా వాటర్ అనేది వచ్చేస్తది కదా ఫ్రెండ్స్. అది కొంచెం దగ్గర అయినాక ఒక 1 ½ టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. అంటే మీకు తగినంత, మీకు ఎలా అనిపిస్తే అలా. కొంతమంది స్పైసీ తింటారు, కొంతమంది స్పైసీ తినరు. నేను కొంచెం స్పైసీ తింటాను కాబట్టి ఒక 1 ½ టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను. తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోండి. తర్వాత మూత పెట్టేసి 5 మినిట్స్ తర్వాత మూత చేసేస్తే ఆయిల్ అనేది ఇలా పైకి వచ్చేసిందనుకో కొంచెం కుక్ అయినట్టే. ఇప్పుడు ఒక 1 ½ గ్లాస్ వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకొని ఒకసారి కలిపి అందులో ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోండి. అలానే కొంచెం కొత్తిమీర అనేది వేసుకోండి. కొత్తిమీర అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ నాన్ వెజ్‌లో, ఎందుకంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఫస్ట్ నేను ఏదో అనుకున్నదాన్ని, బట్ టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. తర్వాత కుక్కర్ మూత పెట్టేసి ఒక 4 విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసి ఒక 4 విజిల్ వచ్చే వరకు ఉంచండి. తర్వాత మూత తీసి చూస్తే చూడండి ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. అది 80% కుక్ అయిపోయింది. ఇప్పుడు ఆ వాటర్ అనేది కొంచెం గ్రేవీలా కావాలంటే ఆ వాటర్ అనేది కొంచెం దగ్గరికి కావాలి కదా! సో, మళ్ళీ స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఆ వాటర్ దగ్గరయ్యే వరకు ఉంచుకోండి. ఇప్పుడు చూడండి ఆయిల్ అనేది పైకొచ్చేసింది. మన మటన్ కర్రీ, గుమగుమలాడే మటన్ కర్రీ చాలా టేస్టీ ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.